భారీ అంచనాలతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఒక మనసు సినిమాను చూసిన అమ్మాయిలు అంతా ఈ సినిమాలోని ఒక విషయంలో మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయి నిహారికపై సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమాకు ప్రధానమైన హైలైట్ నిహారిక లుక్ అని ప్రచారం చేసిన కాటన్ చీరలు, చుడీదార్లతో నిహారిక ప్రతి ఫ్రేమ్లోనూ ఎంతో అందంగా కనిపిస్తుంది అని ప్రచారం చేశారు. వాస్తవానికి 30-40 సన్నివేశాలకు గాను 60-70 డ్రెస్సులతో ఈ సినిమాలో నిహారిక కనిపించింది. ఎక్కడా ఆర్భాటం లేకుండా శారీస్, చుడీదార్లు, పంజాబీ డ్రెస్సులు, దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ ఆర్నమెంట్స్ తో కనిపించింది నిహారిక. ఆమె వేసుకున్న డ్రెస్సుల డిజైనింగ్ అంతా నాగబాబు భార్య పద్మజ కొన్నెదెల చేసిందే అని వార్తలు వస్తున్నాయి. అయితే కూతురును సినిమా రంగానికి పరిచయం చేస్తూ ఆమె ఇలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసింది ఏమిటి అంటూ ఈ సినిమాను చూసిన చాలా మంది అమ్మాయిలు కామెంట్ చేస్తున్నట్లు టాక్. దీనికి కారణం నిహారిక కట్టిన చీరలు, డ్రెస్సులు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రథమార్థంలో పర్వాలేదు, కానీ ద్వితీయార్థంలో నిహారిక కట్టిన చీరలు చూస్తుంటే అమ్మమ్మల కాలం నాటి వీటిని నిహారిక తల్లి పద్మజ ఎలా ఎంపిక చేసింది అని కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. అంతేకాదు, ఈ తరం అమ్మాయిలు కడుతున్న పార్టీవేర్ రకరకాలువి ఎన్నో ఉన్నాయి. శారీలో కూడా అద్భుతమైన చీరలు వస్తున్న విషయాన్ని మర్చిపోయి మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా కట్టుకోవడానికి ఆలోచించే డిజైన్స్, ప్లెయిన్ చీరలు తీసుకువచ్చి నిహారికకు చుట్టుబెట్టి ఆమె లుక్ ను పాడు చేశారు అంటూ ఏకంగా అమ్మాయిలే కామెంట్ చేస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే చాలా మంది అమ్మాయిలు మాత్రం ఈ సినిమాలోని నాగశౌర్య డ్రెస్లకు మంచి మార్కులు వేస్తున్నారని టాక్. ఫీల్ గుడ్ మూవీగా గ్లామర్, వల్గారిటీకి ఛాన్స్ లేకుండా, కమర్షియల్ యాంగిల్ ఉన్నా బయటపడనీయకుండా అనేక లెక్కలు వేసుకుని తీసిన ఒక మనసు నిర్మాణంలో తీసుకున్న అతి జాగ్రత్తలు సామాన్య ప్రేక్షకులనే కాదు, మెగా అభిమానులను కూడా గందరగోళంలో పడేసి నిహారిక తొలి సినిమాను బాగా దెబ్బతీసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మనకి ఎవడన్నా సాయం చేస్తే మన వాళ్ళ లైఫ్తో వ్యవసాయం చేస్తాం.